నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అనే స్వరూపంలో మన్ని అనుగ్రహిస్తారు. అమ్మవారు శైలపుత్రి. హిమవంతుడి ఇంట్లో పుట్టిన తరువాత పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడానికి వెళుతున్న అమ్మవారినే బ్రహ్మచారిణి అని పిలుస్తారు. చక్కగా తెల్లని బట్టలు వేసుకుని దీక్షా వస్త్రాలు, కమండలం, అక్షరమాల ధరించి తపస్సుకు వెళుతున్న అమ్మవారి స్వరూపం. ఈ అమ్మవారిని కన్యాకుమారి దేవి అని కూడా పిలుస్తారు. మన కన్యాకుమారిలో అమ్మవారు ఉన్నారు కదా, ఆ తల్లి బ్రహ్మచారిణి స్వరూపం. అమ్మవారి ముఖంలో ఒక రకమైన పట్టుదల కనిపిస్తుంటుంది. ఎందుకంటే తపస్సుకు వెళుతున్నారు కదా పరమేశ్వరుని పొందాలి అని. ఈ తల్లికి నైవేద్యంగా ఏం పెట్టాలంటే పులిహోర. పులిహోర అంటే అమ్మకు ఎంతో ప్రీతి. అందుకని నైవేద్యంగా పులిహోర అమ్మవారికి సమర్పించాలి. ఇంతకీ తల్లిని ఉపాసన చేస్తే మనకి ఏమొస్తుందంటే పట్టుదల, విజయం, ఈ రెండు ప్రసాదిస్తుంది తల్లి. మన పిల్లల్లో కొంతమందికి సామాన్యంగా చదవాలి, గెలవాలి అనే పట్టుదల ఉండదు. ఒకవేళ పట్టుదలతో చదివినా కూడా కొంతమందికి విజయం రాదు. ఆ తల్లి ఆ రెండింటిని ప్రసాదిస్తుంది. అందుకని మీ పిల్లలందరికీ ఈరోజు అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించమనండి. మరి పిల్లలకి సరే అండి, మనకేమిస్తుంది అమ్మ అంటే పూజల్లో ధ్యానం, పట్టుదల, భక్తి ఇస్తుంది. సామాన్యంగా ధ్యానం చేస్తే మన మనసు నిలవచ్చు, కానీ తల్లిని ప్రసాదిస్తే ధ్యానంతో పాటు మనసు నిలవటం, భక్తి సార్థకం అవటం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ తల్లి మనందరినీ చక్కగా ఆశీర్వదించాలి అని కోరుకుంటూ జై భవాని, జై జై భవాని.